బామ్మగారి మాయాజాల పాత్ర. ధీరజ్పూర్ అనే ఒక గ్రామంలో సూరజ్ ఇంకా సంజయ్ అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు గోధుమలు, పప్పులు, బియ్యం అమ్ముతూ ఉండేవారు. ఇద్దరిలో సంజయ్కి అత్యాశ ఎక్కువ. ఎప్పుడూ తన వస్తువుల్ని పెద్దగా చెప్పుకొని ఎక్కువ ఖరీదుగా అమ్ముతాడు. సూరజ్ మాత్రం సరైన ఖరీదుకే తన వస్తువుల్ని అమ్మేవాడు. పేదవాళ్లకి, వయసైన వాళ్లకి సహాయం చేసేవాడు. ఇద్దరు ఇప్పుడు వాళ్ల వస్తువుల్ని కలిసే తీసుకువెళ్లేవారు. సూరజ్ ఎక్కువగా వస్తువులను అమ్మేసేవాడు, కాని సంజయ్ ఇప్పుడు అమ్మలేకపోయేవాడు. బియ్యము, పప్పు కొనుక్కోండి, రండి రండి. పప్పు ధర ఎంతో చెప్పండన్నా. 3 కాసులు. ధర బాగా ఎక్కువగా చెప్తున్నారే. అలా అయితే కొనకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకవైపు సూరజ్ దగ్గర పూర్తిగా గుంపు చేరిపోయింది. తీసుకోండి, నేను అందరికీ ఇస్తాను. నువ్వు ఇంత తక్కువ ధరకి పప్పులు అమ్ముతున్నావు కదా, కానీ మిగతా వాళ్ళందరూ 3 కాసులకే అమ్ముతున్నారు. మరి నువ్వెందుకని 2 కాసులకు అమ్ముతున్నావు? నేను కూడా మిగతా వాళ్ళ 3 నాణాలకు అమ్మితే అప్పుడు మీరొచ్చి నా దగ్గర కొనరు కదా. నేను అమ్మడం కోసమే ఇక్కడికి వచ్చాను, కాబట్టి ఇవి ఎంతకు అమ్ముడుపోతాయో అంతకే అమ్ముతాను. అరే సూరజ్, మన 2 వస్తువులు ఒకేలా ఉన్నాయి, కానీ నీ సామానంతా నువ్వు అమ్మేస్తున్నావు, నా సామాను మాత్రం అలాగే ఉండిపోతోంది. సంజయ్ అన్న, మీ వస్తువులని మీరు ఎప్పుడూ ఎక్కువ ధరకే అమ్ముతున్నారు. అలాంటప్పుడు మనం ఎక్కువ వస్తువులని అమ్మడం చాలా కష్టం అవుతుంది కదా. అరే సూరజ్, మనం కష్టపడి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తున్నాం. కష్టపడి తీసుకొచ్చినందుకు వెల ఎక్కువ పెట్టే అమ్మాలి కదా. అది నిజమే, కానీ అంత ధరిచ్చి ఎవరు కొంటారు? సంజయ్ అన్న, పేదవాళ్ళు అంత డబ్బులిచ్చి కొనలేరు కదా. సరే సూరజ్, ఉండని, నువ్వు నాకు నేర్పించకు, నీ పని నువ్వు చూసుకో. అలా అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక ఊరికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇద్దరు వేరువేరు వైపుకి వెళ్లి వాళ్ళ వస్తువుల్ని అమ్మడం మొదలుపెట్టేశారు. రండి, బియ్యము, గోధుమలు, పప్పులు తొందరగా వచ్చి కొనుక్కోండి, మీకోసమే వచ్చాం. ఇలా అరుస్తూ సంజయ్ అందర్నీ తన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తన గొంతు విని దూరంగా ఉన్న ఒక బామ్మగారు ఇంట్లోపలికి వెళ్లి ఆమె భర్తతో ఇలా అంటున్నారు. వినపడుతోందా? బయట పప్పులమ్మేవాడొచ్చాడు. మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అయిపోయాయి. త్వరగా వెళ్ళి కొనుక్కురండి. రేపు వండడానికి మన ఇంట్లో ఏమీ లేవు. అవునవును, నిజమే. సరైన సమయానికే గుర్తు చేశావు. కానీ ఇంతవరకు మనం దాచుకున్న డబ్బంతా పూర్తయిపోయింది కదా. డబ్బు ఇవ్వకుండా వాళ్ళు మనకి వస్తువులు ఎలా ఇస్తారు? ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. రేపటి నుంచి మనం ఏం చేస్తామో అర్థం కావట్లేదు. ఇలా చూడండి, మన ఇంట్లో మీ నాన్నగారి పాత్ర ఒకటుంది. అది ఇస్తే ఏమైనా ఇస్తాడేమో చూద్దాం. ఆ పాత గిన్నెతో మనకి ఏం దొరుకుతున్నట్టావు? బియ్యమో పప్పులో ఏదో ఒకటి ఇస్తాడు. ఆలోగా మన అబ్బాయి నగరం నుంచి తిరిగొస్తాడు. అంతవరకు మనకు తినడానికి ఏమైనా ఉంటే బావుంటుంది. మన అబ్బాయి తిరిగొస్తాడు కదా. సరే సరే, మనం వెళ్ళి అతనితో మాట్లాడి చూద్దాం. తాతగారు ఇంటి బయట నుండి వెళ్తున్న సంజయ్ని పిలిచారు. తనతోటి ఏమన్నారంటే, ఇలా చూడు బాబు, నీ దగ్గరున్న బియ్యాన్ని ఎంతకు అమ్ముతావు? ఒకటి 5 కాసులకు అమ్ముతున్నాను తాత. బాబూ, ఇప్పుడు మేము బియ్యం కొనుక్కునే స్తోమత మా దగ్గర లేదు. కానీ ఒక పాత గిన్నె మాత్రం మా దగ్గర ఉంది. దాన్ని తీసుకుని నీ దగ్గరున్న బియ్యంలో మాకు కాస్త ఇవ్వగలుగుతావా? అలా ఇస్తే నీకు మేము ఎంతో రుణపడి ఉంటాం. సంజయ్ ఆ పాత గిన్నెని చూసి ఏమన్నాడంటే, ఇదిగో చూడు తాత, దీనికి ఒక గుప్పెడు బియ్యం కూడా ఇవ్వడం కుదరదు. ఈ గిన్నె చాలా పాతదిగా ఉంది. ఇది నాకు ఎందుకు పనికిరాదు. అయినప్పటికీ ఒకసారి చూస్తాను, ఇటివ్వండి. సంజయ్ ఆ గిన్నెని చేతిలోకి తీసుకుని రుద్ది చూశాకే ఆ గిన్నె మామూలుది కాదు, ఒక బంగారం గిన్నె అని తెలిసింది. మనసులో అత్యాశ పెరిగిపోయింది. దీనివల్ల తను చాలా ధనవంతుడైపోతాడనుకున్నారు. ఇది కూడా తనకి ఉచితంగా దొరికింది అంటే ఎందుకు బియ్యాన్ని ఊరికే ఇవ్వాలనుకున్నాడు. లేదు లేదు, ఈ గిన్నె నేను ఉంచుకుని ఏమీ చేసుకోలేను. దీనికి బదులుగా మీకు ఏమీ ఇవ్వలేను. ఇది నాకెందుకు పనికిరాదని చెప్పానుగా. అలా అని చెప్పి ఆ గిన్నెని బామ్మ దగ్గర విసిరేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. పాపం ఆ తాతయ్య, బామ్మ ఆ ఇంటి బయటే బాధపడుతూ ఏం చేయాలో తెలియక కూర్చొనున్నారు.
అప్పుడు కాసేపటి తర్వాత సూరజ్ తన బియ్యాన్ని అమ్ముకుంటూ అటువైపు వచ్చాడు. ఆ వయసైన వాళ్ళని సూరజ్ అప్పుడు చూసేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి సూరజ్ ఏమన్నాడంటే, ఏమైంది బామ్మ? ఎందుకు మీరు ఇలా కూర్చున్నారు? మీకేదైనా సమస్య ఉంటే మొహమాట పడకుండా నాకు చెప్పండి. ఏదో నేను చేయగలిగిన సహాయాన్ని నేను చేస్తాను. ఇలా చూడు, నువ్వు చాలా మంచివాళ్ళ ఉన్నావు. మా ఇంట్లో వస్తువులన్నీ అయిపోయాయి. చేతిలో చిల్లి గవ్వు కూడా లేదు. నా కొడుకు నగరానికి వెళ్ళాడు. తను తిరిగొచ్చేంత వరకు ఏం తిని బతకాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాము. మీరు దిగులు పడకండి బామ్మ, నేను మీకు బియ్యం ఇస్తాను. ఎంత కావాలో చెప్పండి. వద్దొద్దు, ఉచితంగా మాకేమీ వద్దు. మా దగ్గర ఆ పాత పాత్ర ఒకటి ఉంది. అది తీసుకొని నాకు బియ్యం ఇస్తావా బాబు? సరే బామ్మ, నేను ఇస్తాను. మీకు నచ్చినట్టే మనం చేద్దాం. నేను అది కొనుక్కుంటాను. బామ్మ ఆ పాత గిన్నెని సూరజ్కి ఇచ్చేసింది. సూరజ్ ఎలాగో సాయం చేద్దామని అనుకున్నాడు. పాటీ చెప్పినందువల్లే ఆ వస్తువుని సూరజ్ తీసుకున్నాడు. ఆ తర్వాత చూసినప్పుడు అది బంగారపు గిన్నె అని తనకి తెలిసొచ్చింది. బామ్మ, ఇది బంగారంతో చేయబడింది. ఇది కొనుక్కునేంత డబ్బు నా దగ్గర లేదు బామ్మా. బాబు, ఇంతకు ముందొచ్చిన అతను ఇది దేనికి పనికిరాదని విసిరేసి వెళ్ళిపోయాడు. కానీ నువ్వేమో పాత్ర తీసుకోకుండానే బియ్యం ఇస్తానంటున్నావు. నువ్వు చాలా మంచివాడివి. నీకేం తోస్తే అలాగే చేయి బాబు. బామ్మా, నా దగ్గరున్న డబ్బు ఇంకా ఈ బియ్యం ఇవన్నీ మీరే ఉంచుకోండి. కానీ నేను తిరిగి ఇంటికి వెళ్ళడానికి నాకు కొంచెం డబ్బు ఇవ్వండి. సూరజ్ తన దగ్గరున్న డబ్బులు ఇంకా వస్తువులన్నిటినీ బామ్మ తాతయ్యలకి ఇచ్చేసి కాస్త డబ్బులు మాత్రం ఉంచుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇంకొక వైపు సంజయ్ ఎలాగైనా ధనవంతుడు అవ్వాలని చెప్పి కలలు కంటూ అలా తాతయ్య బామ్మల దగ్గరికి వచ్చాడు. అమ్మా, సరే, ఆ పాత్ర ఇటు ఇవ్వండి, నేను మీకు కొంచెం బియ్యం ఇస్తాను. ఆ గిన్నెనిటి తీసుకురండి. బాబు, నువ్వు పనికిరాదని విసిరేసి వెళ్ళిన పాత్ర బంగారు పాత్రట. ఇంకో అబ్బాయి వచ్చి మాకు మంచి రేటిచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ గిన్నెని తీసుకుని సూరజ్ నగరానికి వెళ్ళాడు. దాన్ని అమ్మేసి ఎన్నో డబ్బులు తీసుకుని తిరిగొచ్చాడు. ఆ డబ్బులతోటి ముందొక కొట్టుని కొనుక్కుని హోల్సేల్గా అక్కడ వస్తువులన్నిటినీ అమ్మడం మొదలుపెట్టాడు. సూరజ్ సంజయ్కి జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించాడు. సంజయ్కి తన మీద ఎంతగానో కోపం వచ్చింది. ఎందుకంటే తన జీవితంలో తనకి దొరికిన అదృష్టాన్ని వదులుకున్నాడు. సంజయ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. సూరజ్ తన కొట్టుని చూసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళని కలవడానికి వెళ్ళాడు. బామ్మా, బామ్మా ఎక్కడున్నారు? ఎవరు బాబు వచ్చింది? ఉండండి, వస్తున్నాను. ఆ, బాబు నువ్వా? అవును బామ్మా, నేనే. మిమ్మల్ని కలవడానికే ఇక్కడికి వచ్చాను. కొన్ని వస్తువుల్ని కూడా తీసుకొచ్చాను. ఆ, కానీ బాబు, లేదు బామ్మా, ఇందుకు మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు దీన్ని ఫ్రీగానే ఇవ్వడానికి వచ్చాను. బాబు, నువ్విచ్చిన డబ్బులు పెట్టుకొని మేము సంతోషంగానే జీవిస్తున్నాము. ఇప్పుడు మాకు ఈ బియ్యం అవసరం లేదు. బామ్మా, మీరిచ్చిన బంగారపు గిన్నెతో పోలిస్తే అసలు ఇవి ఎందుకు పనికిరావు. నేను సొంతంగా ఒక కొట్టు పెట్టుకున్నాను, పెద్ద ఇల్లు కొనుక్కున్నాను, బండి కొనుక్కున్నాను. ఇదంతా మీ వల్లే జరిగింది. నేను ఈ ప్రపంచంలో ఎన్నాళ్ళు ఉంటానో అప్పటి వరకు ప్రతి నెల మీకు బియ్యం పంపిస్తూ ఉంటాను. అవి కాకుండా మీకు ఇంకా ఏమైనా అవసరం అయితే తప్పకుండా మీకోసం నేను సహాయం చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు మాకెంతో సహాయం చేసావు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. సూరజ్కి ఎంతో మంచి పేరు ఆ ఊరిలో వచ్చేసింది. అటువంటి ఒక మంచి వ్యక్తి అక్కడ వ్యాపారం చేయడం వల్ల ఊర్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఎంతో మంది అప్పుగా వచ్చి బియ్యం తీసుకెళ్లేవాళ్లు, కానీ తిరిగిచ్చేవాళ్లు కాదు. డబ్బులు తక్కువైనా ఎక్కువైనా సూరజ్ అందరికీ బియ్యం అమ్మేవాడు. ఒకరోజు ఊరు ప్రజలు కొంతమంది సూరజ్ కొట్టుకి వచ్చారు. ఏమైంది? మీరందరూ కలిసి ఒకేసారి ఎందుకు వచ్చారు? సూరజ్, మా మాట విను. ఊరు ప్రజలు అందరూ ఏమనుకుంటున్నావంటే ఈసారి సర్పంచ్గా నువ్వే ఉండాలని. అయ్యో, వద్దొద్దు, ఇలాంటి బాధ్యతలు నాకు వద్దు. నాకంటూ ఈ కొట్టుంది, నాకు ఇదే చాలు. ఇలా చూడు సూరజ్, ఊరు ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. నువ్వు మా మాట విన్నావంటే చాలా సంతోషంగా ఉంటుంది. సరే అయితే, మీకు ఎలా అనిపిస్తే అలాగే చెయ్యండి. అందరికీ సంతోషమైతే నాకు సంతోషమే కదా. నేను నాయకుడిగా ఉన్నందువల్ల ఊరికి మంచి జరుగుతుందంటే నేను ఒప్పుకుంటాను. ఊరు ప్రజలు సూరజ్ని ఆ ఊరికి పెద్దని చేశారు. ఊర్లో జరిగే అన్ని విషయాలకి తీర్పు సూరజే తీసుకునేవాడు.
అక్కడ ప్రజలందరూ తను చెప్పేది వినేవారు. అలాగే ప్రతి నెల తాతయ్య బామ్మల దగ్గరికెళ్లి వస్తువులు ఇచ్చొచ్చేవాడు. ఇలాగా ఆ బంగారపు గిన్నె సూరజ్ని ధనవంతుణ్ణి చేయడమే కాదు, తాతయ్య బామ్మల కష్టాల్ని కూడా పూర్తిగా తీర్చేసింది.